అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని అయితే వేడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చీకటి త్రికూట ఆలయంకి అయితే వచ్చాము. ఇక్కడ ఈ ఆలయాన్ని చీకటి శివాలయం అని కూడా అంటారు. చీకటి అంటే మనకు ఇక్కడ చూద్దాం. చీకటి శివాలయం అంటే ఇక్కడికి మనము చీకటి తప్ప ఏం కనబడదు ఆలయం లోపల. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఈ శివాలయం అయితే ఉంది. నేను చూద్దామని వచ్చాను కానీ చాలా దారుణంగా ఉంది. మీకు కూడా చూపిస్తాను. ఇంత దారుణానికి ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు స్మోక్ చేసేవారు కూడా చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ స్మోక్ చేసి సిగరెట్లు అయితే ఎట్లా పడేశారు. ఇక్కడ చాలా వరకు విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక్కడ నంది విగ్రహం అండి ధ్వంసమైంది. ఇందులో మనకైతే కాకులు అయితే చాలా 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 పెద్దగా ఉన్నాయి. మేము వచ్చినప్పటికీ ఇందులో నుండి కాకులు అయితే బయటకు వెళ్ళాయి. చూద్దాం. ఇక్కడ శివుడు లేని శివాలయం. ఇక్కడ విగ్రహాలు అయితే ధ్వంసమయ్యాయి, లేవు. కాకతీయుల సంపద మన త్రికూటాలయం. మీకు నగలూరులో చూపించాను టెంపుల్. అంతకంటే దారుణమైన పరిస్థితిలో ఈ ఆలయం ఉంది. చూడండి, మనకైతే చూడడానికి కూడా ఏం కనబడట్లేదు. ఇక్కడ మనకు నగలూరులోనైతే చూడడానికి విగ్రహాలన్నా కనిపించాయి చెక్కినవి. ఇక్కడ విగ్రహాలు చెక్కినవి కూడా కనిపించట్లేదు. దారుణమైన పరిస్థితుల్లో ఈ త్రికూట ఆలయం అయితే ఉంది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, చాలామంది భక్తులు చాలామంది ప్రజలు అయితే ఊర్లో ఉన్నారు కదా, వాళ్ళు పూజలు చేయకపోయినా పర్లేదు, కొంచెం నీట్గా ఉంచుకుంటే బాగుండేది అనిపించింది. చూడండి, మీకు చెత్త చెదారం చాలా చాలా ఘోరంగా ఉంది. దేవుడు ఉంటేనే గుడియా అని అనిపించింది నాకు. దేవుడు లేకపోతే గుడి లేదా? ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా జనాలు? మార్పు అనేది ఎందుకు రావట్లేదు? ఒక చెత్త కుండీగానైతే ఈ దేవాలయాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. అది స్మెల్ కూడా చాలా దారుణంగా వస్తుందండి ఈ ఆలయంలో. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. చూపిస్తాను రండి. అంతా ఇందులోకి అయితే వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. అందులో ఏముందో కూడా తెలియట్లేదు. మొత్తం చీకటిగా ఉంది. చూడండి, త్రిమూర్తుల ఆలయం. ఈ ఆలయం ఒకప్పుడు కాకతీయుల కాలంలో చాలా పూజలు అందుకున్న ఆలయం అండి ఈ ఆలయం. కాకపోతే ఇప్పుడైతే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది. చూడండి, ఏమైనా నామరూపాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏం లేదు. గ్లాసులు, కవర్స్, సిగరెట్స్. త్రిమూర్తుల ఆలయం. అటు త్రిమూర్తులు లేని ఆలయం అండి. ఇక్కడ గర్భగుడి లేని ఆలయం. చూడండి, గర్భగుడి కూడా లేదు సరిగ్గా. త్రికూటాలయం. త్రికూటాలయం అంటే ఇక్కడ శివుడు ఉన్నట్టు, ఇట్లా త్రిమూర్తులు ఉన్నట్టున్నారు ఇందులో. అంటే మన అంచనా ప్రకారం మనకి ఇక్కడ చెప్పేవారు కూడా ఎవరు లేరు. చూస్తేనే అర్థమవుతుంది ఇది త్రికూటాలయం అని. ఇక్కడైతే ఉన్నట్టున్నాయి కానీ మనకైతే ఇదేంటో కూడా చెప్పవాళ్ళు లేరు. దాదాపు అప్పుడు పూజలు అందుకున్నప్పటికీ ఏదైనా మండపం లాంటిది ఉన్నట్టు. చాలా దారుణమైన పరిస్థితిలో ఈ ఆలయం అయితే ఉంది. ప్లీజ్ అండి, ఇక్కడి వాళ్ళు అయితే ఈ వీడియో కనుక చూసినట్టయితే ప్లీజ్ మీ వంతు మీరు ఇక్కడ కొంచెం క్లీన్ చేయకపోయినా పర్లేదు కానీ చెత్త వేయడానికైతే ప్రయత్నించకండి ప్లీజ్. నా తరపున చెప్తున్నాను, ఒక దేవుని భక్తురాలిగా చెప్తున్నాను. వీడియోల కోసం అయితే చెప్పట్లేదు. ఎందుకంటే నాకైతే ఇందులో అడుగు పెట్టాలంటే కూడా చాలా ఘోరంగా ఉంది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ఆలయం ఉంది. మన వీడియోలో అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. ఇందులో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. చాలా బాధతో అయితే ఈ వీడియో తీశానండి. వీలైనంత వరకు మన వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇలా చెత్త వేయడానికి ప్రయత్నిస్తారు చాలామంది. అలాంటి వారికి అయితే ఉపయోగపడుతుంది. మేము వేస్తున్నామని చెప్తున్నారు ఇండైరెక్ట్గానే అయినా వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్ అండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి 10 మందికి. ఉంటానండి, బాయ్.